ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు భూములు ఉంటాయి కదా, ఆ భూములకు సంబంధించి ఇప్పటికి కూడా ఒక్కొక్కరు 5-6 నెలలు అవుతుందట, వాళ్ళ పాస్ పుస్తకాలు అనేవి వస్తలేవట. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, ఈ ప్రింటింగ్ సంబంధించి చెన్నైలో ఉంటది ఒక ఏజెన్సీకి అప్పచెప్పారు అని చెప్పి, అటు ఆ లావాదేవీలకు సంబంధించి వాళ్ళ కాంట్రాక్ట్ అయిపోయిందని చెప్పినాం. అయితే ఇప్పటికి కూడా ఇంతవరకు కూడా ఈ పాస్ పుస్తకాలు వస్తలేవట. చూద్దాం మరి. అయ్యో పాస్బుక్లు వస్తలేవు, 5 నెలలుగా ఆగిపోయిన ప్రింటింగ్, 5 నెలల నుంచి ఆగిపోయినాయట. తెలంగాణ రాష్ట్రంలో పాస్బుక్లు అనేవి వస్తలేవట కొత్తగా. ఎంత ఇబ్బంది పడతారు ఇక. భూభారతిలో రోజుకు సగటు 1500 నుంచి 2000 రిజిస్ట్రేషన్లు. రోజుకు భూభారతి ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 1500 నుంచి 2000 రిజిస్ట్రేషన్లు అవుతున్నాయట. అంటే ఈ 2000 రిజిస్ట్రేషన్ అంటే రోజుకు నెలకి ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతాయి? నిలిచిపోయిన దాదాపు 30,000 పాస్బుక్స్. చెన్నైలోని ప్రింటింగ్ ఏజెన్సీకి ముద్రణ బాధ్యతలు, ఆర్డర్ రెన్యువల్ పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకపోవడం వల్లనే సమస్య. ఆందోళనలో వేలాది మంది రైతులు. అంటే గతంలో చెప్పినాం కదా మనం, అక్కడ చెన్నైలో ఉన్న ఏజెన్సీకి పెండింగ్ లోనే బిల్లులు ఉన్నాయట. ఆ బిల్లులు కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేరట. అంటే వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు కదా, వాళ్ళకి కొన్ని సంవత్సరాలు టైం ఉంటుంది. ఆ టైంలో కాంట్రాక్ట్ టైంలో వాళ్ళు ఈ టైం వరకు వాళ్ళకు డబ్బులు చెల్లిస్తే, ఆ డబ్బులు చెల్లించిన మటుకు వాళ్ళు అన్ని ప్రింటింగ్ చేసి పంపిస్తారు. అయితే ఇప్పుడు అది ఆగిపోయింది, దాదాపు 5-6 నెలలు అవుతుంది. ఇంతవరకు పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లిస్తలేదట ప్రభుత్వం. రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సంబంధించిన కొత్త పట్టాదారులు పాస్ పుస్తకాల జారీ ప్రక్రియలో జాప్యం జరుగుతున్నది. భూభారతి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీలు సజావుగా సాగుతున్నప్పటికీ పాస్ పుస్తకాల ముద్ర మాత్రం గత ఏడాది ఆగస్టు నుంచి నిలిచిపోయింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రింటింగ్ ఏజెన్సీ పాస్బుక్లు ముద్రణకు సంబంధించిన ఆర్డర్ రెన్యువల్ కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తుంది. ఆ చెన్నైకి సంబంధించి వాళ్ళకు రెన్యువల్ చేయలేరట. రెన్యువల్ చేస్తేనేమో సజావుగా మళ్ళీ పాస్ పుస్తకాలు అప్లై చేసిన తర్వాత, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత 15 రోజులకు 20 రోజులకు యథావిధిగా వస్తూనే ఉంటాయి. కానీ ఆ రెన్యువల్ అనేది ఆగిపోవడంతో ఇక్కడ రైతులు అనేటోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30,000 దాకా పాస్బుక్లు ముద్రకన కాక పెండింగ్ లో ఉన్నట్టు తెలిసింది. అయ్యో పాస్బుక్ లేక లోన్ రాలే. చాలా మందికి ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు ఏదైనా లోన్ తీసుకోవాలనుకుంటారు కదా, సామాన్యంగా రైతులు ఏదైనా లోన్ తీసుకోవాలంటే రిజిస్ట్రేషన్ అయినట్టు కాగితం చూపెడితే సరిపోదు. వాళ్ళు ఏమేమి అడుగుతారు? పాస్బుక్ కావాలి, అవన్నీ కావాలని వాళ్ళు అడుగుతారు. ఇట్లా పాస్బుక్ లేక లోన్లు కూడా రాలేవట. నల్గొండ జిల్లాకు చెందిన ఓ రైతు ఇటీవల 3 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. భూభారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. డిజిటల్ రికార్డులో భూమి ఆయన పేరు మీదకు మారింది. యాసంగి పంట పెట్టుబడి కోసం బ్యాంకుకు వెళ్లి రుణం అడిగితే కొత్త పాస్బుక్ ఫిజికల్ కాపీ తీసుకురండి అని మేనేజర్ అడిగారు. ఆన్లైన్ లో ఉన్నా కూడా బ్యాంకు నిబంధనల ప్రకారం అసలు పుస్తకం తనఖా పెడితేనే లోన్ ఇస్తామని చెప్పారు. సుశీరా, పుస్తకం తనఖా పెడితే అంటే పాస్బుక్ ఉంటేనే బ్యాంకులో పెట్టుకొని లోన్ ఇస్తామని చెప్పిరట. ఇట్లా మరి ఎంతో మంది ఇబ్బంది పడుతుర్రు. తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా ఎంతో మంది రైతులు ఇబ్బంది పడుతుర్రు. పాస్బుక్లు రాక గత 5-6 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం దీనిపైన దృష్టి సాధించి ఇప్పటికైనా యథావిధిగా చెన్నైకి సంబంధించిన ప్రింటింగ్ ఏజెన్సీకి సంబంధించి రెన్యువల్ చేయించుకొని మరి ఇట్లా పాస్బుక్లకు ఇబ్బంది జరుగుతుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు చాలా మంది ఆందోళన అయితే దిగుతున్నారు. ఎందుకంటే పాస్బుక్లు కావాలి, వాళ్ళు లోన్ తీసుకొచ్చుకోవాలి, అప్పులు మిత్తులు తెచ్చుకోవాలి, అంత ఇబ్బంది పడతా అని చెప్పి బ్యాంకులలో తెచ్చుకుందామంటే బ్యాంకు పోయేసరికి పాస్బుక్లు ఆడుతున్నారు. ఇట్లా జరుగుతుంది కాబట్టి మరి ప్రభుత్వం చర్యలు తొందరగా తీసుకుంటుందా మరి తీసుకోవాలని అయితే చూద్దాం మరి.